Hi guys, welcome to the movie review of Peka Medal. Directed by Neelagiri Mamila, starring by Vinod Kishan and Anusha. ఇదొక కామెడీ డ్రామా మూవీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే బీటెక్ చేసిన హీరో చదువుకి తగ్గ జాబ్ మానేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారి షార్ట్ కట్ లో కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటాడు మన హీరో. మరి దానికోసం ఏం షార్ట్ కట్ పని చేశాడు, మరి నిజంగానే కోటీశ్వరుడు అయ్యాడా షార్ట్ కట్ లో అనేదే మీరు మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అంటే జస్ట్ ఓకే, నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ మైనస్ వచ్చేసి మూవీ అనేది ఫ్లాట్ గా వెళ్తూ ఉంటది, బోరింగ్ అనిపిస్తుంటా ఉంటది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ గానే ఉంది. సెకండ్ మైనస్ వచ్చేసి మనకి కామెడీ, ఇందులో కామెడీ కొద్దిగా ట్రై చేశారు, అది వర్కౌట్ కరెక్ట్ గా కాలేదు. థర్డ్ మైనస్ వచ్చేసి ఎగ్జిక్యూషన్. ఎంచుకున్న కథ స్టోరీ చాలా బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా డల్ గా ఉంటుంది అండ్ బ్యాడ్ స్క్రీన్ ప్లే. పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఎంచుకున్న ప్లాట్ విషయంలోకి వచ్చేస్తే మనకి చాలా అద్భుతమైన కథ. ఇది చాలా న్యాచురల్గా తీయడం జరిగింది. మనకి ఏదో ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించింది ఎక్కడో చూసినట్టుగా అనే ఫీల్ తెప్పించేలాగా ఉంటుంది కథ. సెకండ్ పాజిటివ్ వచ్చేసి మూవీలో హీరో క్యారెక్టర్. సో అతను యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఎలాంటిది అంటే మీరు ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. సో న్యాచురల్గా అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ ఆ ప్లేస్లో అతను తప్ప ఇంకెవరు చేయలేరు ఫుల్ఫిల్. సో ఆ ఫీలింగ్ తెప్పించాడు. థర్డ్ పాజిటివ్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ క్లైమాక్స్లో గొడవ పడే సీన్. ఆ సీన్లో నిజంగా సినిమా మొత్తం ఒక ఎత్తు, క్లైమాక్స్లో ఆ పోర్షన్, ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో ఒక 10-15 మినిట్స్, అంటే అదే టైంలో వాళ్ళు కొట్టుకుంటున్నారని అంటే మనకి సంతోషం వేస్తుంది, అలాగే బాధ అనిపిస్తూ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ మనం నవ్వుకుంటాము. సో హిలేరియస్, ఆ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో ఆ ఒక్క పార్ట్ అనేది చాలా ప్రాపర్గా జస్టిఫికేషన్ అనేది ఉంది. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ మనం ముంగటికి వెళ్తూనే ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మనం ధైర్యంగా నిలబడాలి, ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, ముంగటికి వెళ్తూనే ఉండాలి, ఎటువంటి బ్యాడ్ డిసిజన్స్ అనేది తీసుకోవద్దు అని చెప్పేసి ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నాడో దర్శకుడు, ఆ విషయంలో ఆ పాయింట్లో మనకి కన్వే అయిందనే చెప్పొచ్చు. సో ఇదండి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మరి మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే టైంపాస్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు, బాగానే ఉంది. లేడీస్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 స్టార్స్. సో ఇదండి ఈరోజు మూవీ రివ్యూ. డార్లింగ్ వై దిస్ కొలవరీ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అది కూడా చూడండి. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అనేది మీ ముంగటికి తీసుకొస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్స్. బాయ్.